హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. చాలా రోజుల తర్వాత మనం కలుసుకున్నాం కదా. ఇవాళ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. శుభాకాంక్షలు చెప్పుకోవడం కాదండి, సాటి ఆడపిల్లకి మనం అండగా నిలబడటం నేర్చుకోవాలి. ఒక స్త్రీ ఇంకో స్త్రీని గౌరవించడం నేర్చుకోవాలి, ప్రేమించడం నేర్చుకోవాలి, అభిమానించడం నేర్చుకోవాలి. మనం ఉన్నతమైన స్థానంలో ఉన్నాం కదా, అవతల వ్యక్తి తక్కువ స్థానంలో ఉంది, తనకి సరైన ఆధారం లేదు, భర్త లేడు అని చులకనగా చూడటం కానీ చులకనగా మాట్లాడటం కానీ దయచేసి చేయి మాకండి. ఎందుకంటే తను కూడా ఆడదే కాబట్టి గౌరవించండి. మీకు చేతనైతే హెల్ప్ చేయండి, లేకపోతే వదిలేసేయండి, కించపరచద్దు. ఎందుకంటే మీరే గౌరవించకపోతే, ఒక ఆడదాన్ని ఇంకో ఆడది గౌరవించకపోతే సమాజంలో మగవాడు ఎలా గౌరవిస్తాడు చెప్పండి? మగవాడికి ఎంత చులకనగా ఉంటుంది ఆడదంటే. సమాజంలో మనం బయటకు వెళ్తున్నామంటే, ఏదైనా పని చేసుకోవాలంటే ముందు నాకు కమిట్ అవుతావా అని చెప్పి అడుగుతున్నారు ప్రతి మగవాళ్ళు. అలానే అందరినీ అంటలేదు, కొంతమందిని అంటున్నాను. తప్పండి, ఆ మాట తప్పు. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా. మీ తల్లి ఆడదే కదా, మీ చెల్లి ఆడదే కదా, మీ అక్క కూడా ఆడదే కదా, మీ వదిన, మీ అమ్మమ్మలు, మీ పిన్నెలు, మీ వీళ్ళంతా కూడా ఆడవాళ్లే కదా. వాళ్ళందరూ గుర్తు రావట్లేదు. ఒక ఆడపిల్లని మనం ఇలా అడిగేటప్పుడు దయచేసి స్త్రీ జాతిని గౌరవించండి. గౌరవించకపోయినా పర్వాలేదు, కనీసం ఆమెని అవమానించకుండా చేతనైతే సహాయం చేయండి, లేకపోతే వదిలేసేయండి. కించపరిచి మాట్లాడద్దు. స్త్రీ జాతికి ఇచ్చే గౌరవం స్త్రీ జాతికి ఇవ్వండి దయచేసి. అదే గౌరవం స్త్రీ కూడా నిలబెట్టుకోవాలి. సమాజంలో ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవంగా బ్రతకడం నేర్చుకోవాలి. మన కాళ్ళ మీద మన స్వశక్తితో బతకాలి. మనం 10 మందికి ఉపయోగపడాలి, 10 మంది ఆకలి తీర్చగలిగాలి, అలా బ్రతకాలి. అది బ్రతకంటే. కాబట్టి మహిళా దినోత్సవ సందర్భంగా ఎందుకో ఈ మంచి మాటను మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. దయచేసి స్త్రీని గౌరవించండి, భార్యని గౌరవించండి. ఎందుకంటే తల్లిగా, చెల్లిగా, అక్కగా, వదినిగా, పిన్నిగా, తోబుట్టుగా అన్ని రకాలుగా ఉద్యోగాలు మానేసి భార్య పోస్ట్కి ఒక ఆడది అంకితమైపోతే ఇన్ని బాధ్యతలు వహిస్తుందండి. కాబట్టి ఆమెని భార్యలా చూడకండి, తల్లిలా చూడండి. అన్ని పోస్టులు వదిలేసి భార్య పోస్టుకి ఎందుకు వస్తుంది ఆడది? తన జన్మ సార్థకత చేసుకోవడం కోసం. కాబట్టి దయచేసి స్త్రీ జాతిని గౌరవించండి, భార్యని ప్రేమించండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.